ప్రభునందు ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయంలోని మరొక ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 5వ వచనంలో దైవజనులు తెలియజేసిన రీతిగా, నీవు దాని గూర్చి చెప్పినను నమ్మవు, అలాగూ జరుగునని నీతో చెప్పినను మీరు నమ్మరు. ప్రియమైన వారలారా, హబక్కుకు గ్రంథంలో ప్రవక్త అయినటువంటి హబక్కు దేవునితో మాట్లాడుతూ, అయ్యా, అన్యాయము జరగగా, అక్రమము జరగగా, దుర్మార్గులు దుష్టులు నీతిమంతులను బాధ పెడుతుండగా, ఆవరిస్తుండగా మీరెందుకు మౌనంగా ఉంటున్నారు అన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో చూడు, నువ్వు దేశంలో చూడు, ఒక అద్భుత కార్యం జరగబోతుంది, ఒక ఆశ్చర్యకార్యం జరుగుతుంది. అయితే నేను దాని గురించి చెప్పిన ఆ దినముల్లో నేను ఒక కార్యం జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకుందురు. అలాగున జరుగుతుంది అని కూడా ఎవరన్నా చెప్తే మీరు నమ్మరు. ప్రియ విశ్వాసులారా, ఎందుకు దేవుని వాక్యము దైవజనులు హెచ్చరించినా నమ్మరు? ఇలాగ జరుగుతుంది, ముందుకి అంత్యదినాలు వస్తున్నాయి, ముందు అపాయకరమైన కాలం వస్తుంది, ముందు కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ముందు శ్రమ ఉంటుంది అని చెప్పినా ఎందుకు నమ్మనటువంటి వారు ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానము మన వద్దనే దొరుకుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పాపంతో నిండినటువంటి వారు వారికి అనుకూలమైన మాటలు, అనుకూలమైన బోధలే వినడానికి ఇష్టపడతారు. నీతిమంతుడు, సామెతల గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు హెచ్చరికలు వినగా తన్ను తాను జాగ్రత్త పడి సరి చేసుకుంటారు. నీతిమంతులలో భయం ఉంది, నీతిమంతులలో జాగ్రత్త ఉంది, నీతిమంతులలో జ్ఞానం ఉంది. జ్ఞానము లేనటువంటి వారు వారికి అనుకూలమైన మాటలు, వారికి ఇష్టమైనటువంటి మాటలు, వారికి సంతోషాన్ని ఇచ్చే మాటలను వెతుకుతూ వెళ్తారు. కనుక వారికి ఏది ఇష్టమో, ఏది అనుకూలమో దాన్ని అంగీకరిస్తారు. వారికి వ్యతిరేకంగా అనిపించినవి, వారిని విమర్శించినటువంటివి, వారు సరిచేసుకోవాలని హెచ్చరించినటువంటివి వారికి వినడానికి మనసు లేదు. దేవుని వాక్యము మనకు సూచనలను తెలియజేసేటువంటి గ్రంథం, చీకట్లో నుండి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి గ్రంథం. కీర్తనకారుడు 119వ కీర్తనలో చెప్పినట్టు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. నీ వాక్యము హెచ్చరిస్తుంది, నీ వాక్యము మాకు మార్గం చూపుతుంది, నీ వాక్యము మమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. అందుకే యేసుప్రభుల వారు అంటాడు, ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో, వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. ఆ వాక్యము మనల్ని వెలిగింపజేయ వాక్యం, ఆ వాక్యం మనల్ని నడిపించే వాక్యం. అయితే వాక్యాన్ని అంగీకరించలేనటువంటి హృదయాలు ఈ లోకపు పాపంలో, మాయలో నిండుకొని ఉండినటువంటివి. కనుక ఆ వాక్యము హెచ్చరించినా వినడానికి వారికి మనసు లేదు. వారి మనసు ఈ లోకంలో మునిగిపోయి, పాపంలో మునిగిపోయిన వారి మనసులు వారికి అనుకూలమైన మాటలను వెతుకుతున్నవి, వారికి అనుకూలమైన బోధలు వెతుకుతున్నాయి, వారికి అనుకూలమైనటువంటి దాని గురించి వెతుకుతూ ఈ లోకంలో సంభవిస్తున్న వాటి గురించినటువంటి చింతకు దూరం అవుతున్నాయి. ముందు పాపం పెరిగిపోతుంది, మనుషుల్లో ప్రేమ తగ్గిపోతూ ఉంది, ప్రతిదినం అన్యాయం పెరిగిపోతూ ఉంది. వీటికి కారణం ఇది. ప్రభు ఉగ్రతను తీసుకొస్తాడు, ప్రభు తీర్పును తీసుకొస్తాడు, ప్రభు నీతిమంతుడు, న్యాయం జరిగించే దేవుడు, దీన్ని జరిగించును అని చెప్పిన భయపడనటువంటి వారి మధ్యలో మనం నివసిస్తున్నాం. కనుక ఏ రోజైనా, ఎప్పుడైనా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తే, దేవుని వాక్యం మనతో మాట్లాడితే, దేవుని వాక్యం మనకు వచ్చినప్పుడు మన హృదయములను కఠినపరచుకోకూడదు. దేవుని వాక్యానికి విధేయులు అవ్వాలి. దేవునికి భయపడేటువంటి మనసు కావాలి. మనల్ని మనం కాపాడుకునేటువంటి హృదయం కావాలి. ప్రభు అట్టి కృపనిచ్చి మనందరినీ బలపరచును గాక. ప్రార్థించుదాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ వారమంతా మీ సహాయం ఇచ్చినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.